ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రభుత్వంకు వాహనాలు అద్దెకు ఇచ్చి డ్రైవింగ్ చేసిన డ్రైవర్లకు డబ్బులు చెల్లించడం లేదని నిరసిస్తూ డ్రైవర్లు ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని తమకు డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాము అనే డ్రైవర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అధికారులకు వాహనాలు అద్దెకు ఇచ్చి వాహనాలు నడిపామని తెలిపారు. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని విమర్శించారు. కలెక్టర్ను కలిసినా డబ్బులు మంజూరు కాకపోవడం విచారకరమని అన్నారు. ఎఫ్ఎస్టీకి నాకు అర్థమైంది. సెక్టర్ ఆఫీసర్కి వెహికల్ ఉంటుంది. మిగతా వెహికల్ ఎందుకు ఉన్నాయి? అది స్పేర్ కోసం. రిజర్వ్డ్ ఉన్న టీచర్స్ వాళ్ళు ఉంటారు కదా, డ్యూటీ ఆఫీసర్స్ తీసుకోవడం. ఈరోజు ఆర్డీఓ గారికి మేము మెంబర్ ఇవ్వడం జరిగింది. 3 నెలల నుండి మేము ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్కి పోయినా మా న్యాయం జరుగుతలేదు. ఆర్డీఓ దగ్గరికి వెళ్తే మమ్మల్ని డ్రైవర్ల కంటే హీనంగా ఒక పిచ్చి కుక్కను చూసినట్టు చూస్తుండే మన ఆర్డీఓ గారికి చాలాసార్లు మేము చెప్పినాం. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి పోతే కూడా కలెక్టర్ కూడా ఏమన్నాడంటే, బాబు మీ బిల్లులు ఎప్పుడో పడాలి, ఇది అధికార నిర్లక్ష్యం అని. మేము ఆర్డీఓ దగ్గరికి పైన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మా ఆర్డీఓ గారు 12 రోజులు బండ్లు ఎలక్షన్లకు పెడితే 10 రోజులకు బిల్లు కొడతారు. ఒకరోజు బిల్లు కావాలని చెప్పేసి మమ్మల్ని బాగా చెప్తాడు. 11 రోజులు బిల్లు ఎమ్మెల్యేలకు చేశారు. ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా మేము 4 రోజులు నడిపినాం, 3 రోజులకు ఇస్తున్నట్టు. తర్వాత టాటా ఏసీ వెహికల్ కూడా 3 రోజులు నడిస్తే ఒక్కరోజు వేతనం ఇస్తున్నట్టారు. దీని విషయంలో మేము కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసినాం. ఆయన మాకు స్పందన కరువైంది. ఈరోజు మేము బండ్లకు ఫైనాన్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మా ఇంటికాడ ఫ్యామిలీ, మా స్కూల్ పిల్లలు పంపించాలంటే బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మాకు న్యాయం లేదు. ఫ్రీ బస్సు పెట్టే కాడికి వెళ్ళి మాకు డ్రైవర్లకు జీవనోపాధి మొత్తం కోల్పోతున్నాం. ఇటు ఆర్డీఓ పట్టించుకుంటాడు, అటు కలెక్టర్ పట్టించుకుంటాడు. ఆ పెట్టిన బండ్లు వేతనాలు వెంటనే మాకు చెల్లించాలని ఈరోజు ధర్నాకారం చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్కి పోయాను, ఆర్డీఓ ఆఫీస్కి పోయాను. ఆర్డీఓ గారి వరకు పోతే పాపం ఆర్డీఓ గారు కూడా మాకు సహకరిస్తాను, కానీ ఆర్డీఓ అయితే మమ్మల్ని లోపలి కూడా అడుగు పెట్టనిస్తలేడు. ఆర్డీఓ గారు మాకు సెక్టర్ ఆఫీసర్లకు పెట్టినాం సార్. మేము వాళ్ళు ఆర్డీఓ ద్వారా పెట్టినాం. ఆర్డీఓ గారు మాకు సపోర్ట్ చేస్తుండే. మన ఆర్డీఓ గారు అయితే మమ్మల్ని అసలు కుక్క కంటే హీనంగా చూస్తుంది. ఆర్టీఓ సపోర్ట్ చేస్తుడు. కలెక్టర్ ఆఫీస్ కూడా సార్ వస్తుండు, ఆర్టీఓ ఆఫీసర్ కూడా కలెక్టర్ కూడా వచ్చిండు. కానీ ఆర్డీఓ మమ్మల్ని ఒక హీనంగా చూస్తుండు. ఇది మా పరిస్థితి.
సింగరేణిలో తమను కాంట్రాక్టు పనులు చేయకుండా అడ్డుకుంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు పోలీసులను కోరారు. శుక్రవారం సింగరేణి కాంట్రాక్టర్ సతీష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టర్ అసోసియేషన్ నుంచి వైదొలిగినప్పటి నుంచి తమను వేధించడం, భౌతిక దాడులు చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ పొంది వర్క్ చేయడానికి వెళ్ళగా అడ్డుకొని బెదిరించారని తెలిపారు. మేము ప్రొడ్యూస్ చేస్తాము. బయటలోకి వచ్చి మా ఒక్కరోజు ముందు మా పార్ట్నర్ చనిపోయి ఒక్కరోజు దృశ్యాలు ఇవి. నా పేరు నూనెటి సతీష్ కుమార్ యాదవ్. మాది గోదావరి వాస్తవుడి అని నేను సింగరేణిలో రిజిస్టర్డ్ సివిల్ కాంట్రాక్టర్ని. నాతో పాటు మేజర్స్ ఉదయ్ అండ్ సన్స్ మేనేజింగ్ పార్ట్నర్ కుర్మ సతీష్ గారు, అదేవిధంగా కొలిపాక శ్రీనివాస్ రెడ్డి అనే మేము ముగ్గురం రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లము. మేము గత 15 సంవత్సరాలుగా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి పనులు నిర్వహిస్తున్నాము. ఈ క్రమంలో 2 సంవత్సరాల క్రితం శ్రీరాంపూర్ ఏరియాలో అసోసియేషన్ ఫామ్ అయింది. ఆ అసోసియేషన్లో మేము కూడా సభ్యులుగా ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత సింగరేణి న్యూ మాన్యువల్ సిస్టమ్ అనేసి ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది. దానివల్ల సింగరేణి కాంట్రాక్టర్లకు అన్యాయం జరిగే విధంగా ఉన్నది. కొన్ని నిబంధనలు దానిలో సింగరేణి కాంట్రాక్టర్లకు అన్యాయం జరిగే విధంగా ఉంది. కాబట్టి మేము కొంతకాలము ఆల్ డివిజన్ సింగరేణి పరిధిలోని 11 డివిజన్స్ నుండి మేము స్ట్రైక్కి వెళ్ళడం జరిగింది. కొంతకాలము స్ట్రైక్ జరిగిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారం అనే ఇంకొన్ని సమస్యలు, చాలా మెయిన్ సమస్యలు పరిష్కారం కాకుండానే ఉండే. దాని వలన మేము చెప్పిన విధంగా ఈ కాంట్రాక్టర్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్ గారు, జనరల్ సెక్రటరీ గారు వాళ్ళు కొన్ని సమస్యల మీద మేము లేవనెత్తినప్పుడు వాళ్ళు మాతో ఏకీభవించలేదు. దాని వలన మాకు కొన్ని భేదాభిప్రాయాలు వచ్చి మేము గత జనవరిలో వాళ్ళకి అసోసియేషన్ నుండి పక్క జరుగుతూ వైదొలుగుతున్నట్టు వాళ్ళకు లెటర్ ఇవ్వడం జరిగింది. 3-4 నెలలు వేచి ఉన్న తర్వాత వాళ్ళ నుండి ఎటువంటి స్పందన రాలేదు. తర్వాత మేము ఆన్లైన్ టెండరు 11 డివిజన్లలో ఎక్కడైనా వేసుకోవచ్చు కాబట్టి ఆ నిబంధన సింగరేణిలో ఉంది కాబట్టి వాళ్ళు పిలిచి మమ్మల్ని వాళ్ళు అడగపోయేసరికి మేము నిబంధన ప్రకారం మేము ఆన్లైన్లో టెండరు శ్రీరాంపూర్ ఏరియాలో వేయడం జరిగింది. అవి కొన్ని పనులు మాకు రావడం జరిగింది. దానివల్ల వాళ్ళు మా మీద కక్ష కట్టి మమ్మల్ని పనులు అడ్డుకోవడము, మీరు పనులు మాకు తెలియకుండా మీరు పనులు ఏ విధంగా మీరు చేస్తారో చూస్తాము అని మిమ్మల్ని చంపుతామని మమ్మల్ని భౌతిక దాడులకు గురి చేశారు. మానసికంగా పని స్థలంలో మా వర్కర్లు పనిచేస్తూ ఉంటే వెళ్ళి మీరు ఇదే విధంగా పనులు చేస్తే మిమ్మల్ని చంపేస్తాము, మీ కాంట్రాక్టర్లను పిలిపి అని వాళ్ళని కూడా భయోప్రాంతులకు గురి చేయడం వల్ల మా పార్ట్నర్ అయినటువంటి కొలిపాక శ్రీనివాస్ రెడ్డి గారు మనోవేదనకు గురై మొన్న 9వ తారీఖు అర్ధరాత్రి 1ంటికి గుండెపోటుకు గురై చనిపోవడం జరిగింది. అదేవిధంగా మేము ఈ సమస్యను పలుమార్లు సిపి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. సిపి గారు మన శ్రీరాంపూర్ సిఏ గారికి కాల్ చేయడం జరిగింది. ఇదే విషయం పైన మాకు పనులు వచ్చిన ఆన్లైన్లో మాకు పనులు వచ్చిన సందర్భంలో మేము డీజీఎం సివిల్ ఆఫీస్కి వెళ్ళి అగ్రిమెంట్ చేసుకునే క్రమంలో మన అసోసియేషన్ తరఫున ఒక మధ్యవర్తి వచ్చి మమ్మల్ని మాటలతో ఎందుకు ఈ గొడవలు ఎందుకు మాటలతోని చర్చలతోని పరిష్కారం చేసుకుందామంటే మేము కూడా సరే అనేసి వారితో ఏకీభవించి మేము జిఎం ఆఫీస్ నుండి బయటికి రాగానే మా మీద భౌతిక దాడికి దిగిండ్రు. ఈ విషయాన్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినాము, శ్రీరాంపూర్ సివిల్ జిఎం దృష్టికి తీసుకెళ్ళినాము, జిఎం శ్రీరాంపూర్ దృష్టికి తీసుకెళ్ళినాము. ఇప్పటికైనా పోలీసు వారు స్పందించి దీన్ని కేసు నమోదు చేసి వాళ్ళ మీద ఈ చావు కారణమైనటువంటి మా
ఫ్రెండ్ చావు కారణం అటువంటి కాంట్రాక్టర్లపైన చట్టపరంగా చర్య తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.